సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. మంచి ప్లేయర్స్ ని బై చేయకుండా, తక్కువ కాస్ట్ కి వచ్చే ప్లేయర్స్ ని బై చేయకుండా వేరే ప్లేయర్స్ పై అయితే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇది మాత్రం తెలుగు టైటన్స్ టీం కి చాలా పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆక్షన్ లో చాలా తక్కువ బిట్టుకున్న ప్లేయర్స్ ని వదిలేస్తున్నారు, అది కూడా స్టార్ ప్లేయర్స్ ని. ఆక్షన్ లో సిద్ధార్థ్ బాహుబలి దేశాన్ని అయితే కేవలం 20 lakhs కే ఉన్నా కానీ తననైతే వదిలేశారు. సిద్ధార్థ్ బాహుబలి ఈ దేశాన్ని కొనకపోవడంపై తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ చాలా యాంగ్రీగా ఉన్నారు ప్రజెంట్ తెలుగు టైటన్స్ టీం ఫ్రాంచైజీ పై. సిద్ధార్థ్ దేశాన్ని కొనకపోవడమే పెద్ద సర్ప్రైజింగ్ అనుకుంటే, అదే డే 1 ఆక్షన్ లో ఫజల్ అడ్రచలి కేవలం 50 lakhs కుంటే తనని కూడా కొనలేదు. జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఫజల్ అడ్రచలి ఆడినటువంటి టీం ప్రతిసారి ప్లే ఆఫ్ కి అయితే వచ్చారు, కానీ అలాంటి ప్లేయర్ ఆక్షన్ లో కొనలేదు కేవలం 50 lakhs కుంటే. పవన్ ని టీమ్ లోకి తీసుకున్నారు కాబట్టి పవన్ తో పాటు ఫజల్ అడ్రచలి కనుక తెలుగు టైటన్స్ టీమ్ లో ఉంటే వేరే లెవెల్, అసలు కప్పు గ్యారంటీ అనే చెప్పొచ్చు. కానీ ఇలాంటి సిల్లీ పాయింట్ ని తెలుగు టైటన్స్ టీం ఫ్రాంచైజీ ఎలా మిస్ అయ్యారు, ఫజల్ అడ్రచలిని ఎందుకు వదిలేశారని చెప్పేసి ఇంతవరకు ఎవ్వరికి అర్థం కావట్లేదు. డే 1 ఆక్షన్ ఇలా అనుకుంటే డే 2 ఆక్షన్ లో కూడా తెలుగు టైటన్స్ టీం చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. కేవలం 13 lakhs కి నితేష్ కుమార్ లాంటి ప్లేయర్ బెంగాల్ వారియర్స్ టీమ్ లోకి అయితే వెళ్ళిపోయాడు. కేవలం 13 lakhs. అదే 13 lakhs కనుక తెలుగు టైటన్స్ టీం పెట్టుంటే నితేష్ కుమార్ లాంటి ది స్ట్రాంగ్ డిఫెండర్ అయితే తెలుగు టైటన్స్ టీమ్ లోకి వచ్చేవాడు. డే2 ఆక్షన్ లో మణేంద్ర సింగ్ కూడా కేవలం 20 lakhs కే వెళ్ళిపోయాడు. రియల్లీ ఇది కూడా చాలా పెద్ద సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. కానీ ఈ ప్లేయర్ ని కూడా తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో అయితే అసలు పట్టించుకోలేదు. ఇది మాత్రం చాలా పెద్ద సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. ఈ ప్లేయర్ ని కొనుంటే మిడ్ చైన్ సెట్ ఉండేది అనే చెప్పొచ్చు. అండ్ ది బెస్ట్ ఆల్రౌండర్ అయినటువంటి నితిన్ రావల్ అయితే కేవలం 13 lakhs కి బెంగళూరు బుల్స్ టీం వాళ్ళైతే బై చేశారు. అదే 13 lakhs కనుక పెట్టుంటే తెలుగు టైటన్స్ టీం సెట్ ఉండేది. ఇలాంటి ది బెస్ట్ ప్లేయర్స్ ని తెలుగు టైటన్స్ టీం పట్టించుకోకుండా ఏదో ఇరాన్ ప్లేయర్స్ పై అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో టార్గెట్ చేస్తున్నారు. అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం ఒక మంచి డిఫెండర్స్ అయితే కొనేలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డిఫెన్స్ అయితే అసలు సెట్ గానే లేదు. ఈ వీడియో నేను చేస్తున్నప్పటికీ డే 2 ఆక్షన్ కూడా సగం అయిపోయింది. ఇంతవరకు తెలుగు టైటన్స్ టీం కార్నర్స్ అండ్ డిఫెన్స్ అయితే అసలు సెట్టే కాలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మరొకసారి ప్రో కబడ్డీ సీజన్ 11 తెలుగు టైటన్స్ బాధ్యతలు మొత్తం పవన్ షెరావత్ పైనే పడబోతున్నాయి. ఒకవేళ కనుక పవన్ కి ఇంజురీ కనుక అయ్యిందా, తెలుగు టైటన్స్ టీం గోవిందనే చెప్పొచ్చు. ప్రో కబడ్డీ సీజన్ 11 లో మంచి ఆక్షన్ ప్రైస్ కున్న ప్లేయర్స్ ని వదిలేసి తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో మాత్రం చాలా పెద్ద తప్పు చేశారనే చెప్పొచ్చు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.